ఇంటి ముందు పెట్టే దిష్టిబొమ్మ ఎవరో ఎందుకు పెడతారో మీకు తెలుసా? పూర్వం జలంధరుడు అనే రాక్షసుడు బ్రహ్మవరం వలన దేవతలను ఓడించి ముల్లోకాలపై రాజ్యం వెళ్తాడు. అప్పుడు నారదముని తన అహంకారాన్ని అంచడానికి, నువ్వు దేవతలను అయితే ఓడించావు, కానీ నీ దగ్గర పార్వతీదేవి లాంటి శక్తివంతమైన స్త్రీ అయితే లేదు కదా అని ఎగతాళిగా అంటాడు. దాంతో అహం దెబ్బతిన్న జలంధరుడు, ముల్లోకాలను పాలించేది నేనైతే పార్వతీదేవి కూడా నాదే అని రాహువు ద్వారా శివుడికి ఆదేశాన్ని పంపించాడు. ఆ మాట విన్న శివుడు రుద్రతాండవం చేస్తూ కన్ను తెరుస్తాడు. ఆ కన్ను నుండి కీర్తిముఖ అనే ఒక రాక్షసుడు బయటకు వచ్చి రాహువుని తినేయబోతాడు. వెంటనే రాహువు శివుడి కాళ్ళ మీద పడి జలంధరుడే తనని పంపించాడు అని వేడుకోవడంతో శివుడు రాహువుని క్షమిస్తాడు. కానీ కీర్తిముఖుడు ఆకలిని అదుపు చేసుకోలేడు. దాంతో శివుడు, నీ శరీరాన్ని నువ్వే తిను అని అంటంతో కీర్తిముఖుడు తన శరీరం మొత్తం తినేయగా చివరికి తన తల మాత్రమే మిగులుతుంది. అది చూసిన శివుడు అతనికి ఒక వరాన్ని ప్రసాదిస్తాడు. ఇక నుండి నీ ముఖం అసూయ ద్వేషం నుండి పుట్టిన నరదృష్టికి కవచంలాగా పనిచేస్తుంది అని అంటారు. అందుకే ప్రతి ఇంటి ముందు దిష్టిబొమ్మ ఉంచుతారు. ఈ విషయాన్ని మొదటిసారి వినుంటే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి.